హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ గిరిజనులు దిక్కువులు ఒక స్వర్ణయుగ వీక్షణ. గిరిజనులు దిక్కువులు ఒక స్వర్ణయుగ వీక్షణ. ట్రైబల్స్, ది కూస్ అండ్ ద విజన్ ఆఫ్ గోల్డెన్ ఏజ్. ట్రైబల్స్, ది కూస్ అండ్ ద విజన్ ఆఫ్ గోల్డెన్ ఏజ్. పార్ట్ 2. వలస పాలన గిరిజనుల జీవనాన్ని ఎలా ప్రభావితం చేసింది? వలస పాలన గిరిజనుల జీవనాన్ని ఎలా ప్రభావితం చేసింది? బ్రిటిష్ వారి పరిపాలనలో గిరిజన సమూహాల జీవితాలు ఏ విధంగా మార్పు చెందాయో ఇప్పుడు పరిశీలిద్దాం. బ్రిటిష్ వారి పరిపాలనలో గిరిజన సమూహాలు ఏ విధంగా మార్పు చెందాయో ఇప్పుడు పరిశీలిద్దాం. బ్రిటిష్ వారు రాకముందు చాలా ప్రాంతాలలో గిరిజన నాయకులు ప్రముఖమైన వ్యక్తులుగా ఉండేవారు. బ్రిటిష్ వారు రాకముందు చాలా ప్రాంతాలలో గిరిజన నాయకులు ప్రముఖమైన వ్యక్తులుగా ఉండేవారు. కొంత ఆర్థిక అధికారం వారు అనుభవించారు. వారి భూభాగాలను నియంత్రించే హక్కు వారికి ఉండేది. గిరిజన నాయకులకి ఉండేది. కొన్ని ప్రాంతాలలో వీరికి సొంత రక్షక దళాలు ఉండేవి. స్థానిక చట్టాలు, అటవీ నిర్వహణ చేపట్టేవారు. ఈ గిరిజన నాయకులు స్థానిక చట్టాలు, అటవీ నిర్వహణ చేపట్టేవారు. కొన్ని ప్రాంతాలలో వీరికి సొంత రక్షక దళాలు ఉండేవి. స్థానిక చట్టాలు, అటవీ నిర్వహణ చేపట్టేవారు. బ్రిటిష్ వారి పరిపాలనలో తెగల నాయకుల విధులు, అధికారాలు చాలా వరకు మార్పు చెందాయి. బ్రిటిష్ వారి పరిపాలనలో తెగల నాయకుల విధులు, అధికారాలు చాలా వరకు మార్పు చెందాయి. గ్రామ సముదాయాలలోని భూమిపై వారికుండే హక్కులను కొనసాగించారు. భూమిని కౌలుకు ఇవ్వడానికి అనుమతించారు బ్రిటిష్ వారు. గ్రామ సముదాయాలలోని భూమిపై వారికుండే హక్కులను కొనసాగించారు. భూమిని కౌలుకు ఇవ్వడానికి అనుమతించారు. కానీ తెగల అధినాయకులు చాలా వరకు తమ పరిపాలనా అధికారాన్ని పోగొట్టుకున్నారు. బ్రిటిష్ అధికారులు భారతదేశంలో రూపొందించిన చట్టాలను పాటించేలా వారిని బలవంత పెట్టారు. వారు బ్రిటిష్ వారికి కప్పం కూడా చెల్లించాల్సి వచ్చేది. గిరిజన నాయకులు బ్రిటిష్ వారికి కప్పం కూడా చెల్లించాల్సి వచ్చేది. బ్రిటిష్ వారి తరపున గిరిజన సమూహాలలో క్రమశిక్షణ నెలకొల్పవలసి వచ్చేది. బ్రిటిష్ వారి తరపున ఈ గిరిజన నాయకులు బ్రిటిష్ వారి తరపున గిరిజన సమూహాలలో క్రమశిక్షణ నెలకొల్పవలసి వచ్చేది. ప్రజలలో ఇంతకు ముందు వారికి ఉన్న అధికారాన్ని వారు కోల్పోయారు. గిరిజన నాయకులు ఇంతకు ముందున్న అధికారాన్ని కోల్పోయారు. ప్రజలలో ఇంతకు ముందు వారికి ఉన్న అధికారాన్ని వారు కోల్పోయారు. వారి సంప్రదాయ విధులను వారు నిర్వర్తించలేకపోయారు. బ్రిటిష్ వారి తరపున గిరిజన సమూహాలలో క్రమశిక్షణ నెలకొల్పవలసి వచ్చేది. ప్రజలలో ఇంతకు ముందు వారికి ఉన్న అధికారాన్ని వారు కోల్పోయారు. గిరిజన నాయకులు కోల్పోయారు. వారి సంప్రదాయ విధులను వారు నిర్వర్తించలేకపోయారు. స్థిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతున్న సమూహాల పట్ల బ్రిటిష్ వారు అసౌకర్యంగా ఉండేవారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఒక గ్రామంలో ఉన్న నైషీ తెగవారు కడుతున్న ఒక దొంగ ఇల్లు. దొంగ గుడిసెలు నిర్మించేటప్పుడు గ్రామం మొత్తం సహాయం చేస్తుంది. గుజరాత్లోని ఒక అడవిలో సాగు చేస్తున్న
భిల్లు మహిళలు. గుజరాత్లోని చాలా అటవీ ప్రాంతాలలో విస్థాపన వ్యవసాయం ఇంకా కొనసాగిస్తున్నారు. గుజరాత్లోని చాలా అటవీ ప్రాంతాలలో విస్థాపన వ్యవసాయం ఇంకా కొనసాగిస్తున్నారు. గిరిజన సమూహాలు స్థిరపడాలని, రైతు సాగుదారుగా మారాలని వారు కోరుకున్నారు. గిరిజన సమూహాలు స్థిరపడాలని, రైతు సాగుదారుగా మారాలని బ్రిటిష్ వారు కోరుకున్నారు. సంచార జీవనం గడుపుతున్న ప్రజల కంటే స్థిర జీవనం గడుపుతున్న రైతాంగాన్ని నియంత్రించడం సులభమని బ్రిటిష్ వారు భావించారు. సంచార జీవనం గడుపుతున్న ప్రజల కంటే స్థిర జీవనం గడుపుతున్న రైతాంగాన్ని నియంత్రించడం సులభమని బ్రిటిష్ వారు భావించారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి వచ్చే ఒక రాబడి వనరును కూడా బ్రిటిష్ వారు కోరుకున్నారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి వచ్చే ఒక రాబడి వనరును కూడా బ్రిటిష్ వారు కోరుకున్నారు. కాబట్టి భూమి కొలతలు తీయించడం, భూమి మీద ప్రతి వ్యక్తికి ఉన్న హక్కులను నిర్వచించడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తును నిర్ధారించడం లాంటి భూమి శిస్తు పద్ధతులు ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి వచ్చే ఒక రాబడి వనరును కూడా బ్రిటిష్ వారు కోరుకున్నారు. కాబట్టి భూమి కొలతలు తీయించడం, భూమి మీద ప్రతి వ్యక్తికి ఉన్న హక్కులను నిర్వచించడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తును నిర్ధారించడం లాంటి భూమి శిస్తు పద్ధతులు ప్రవేశపెట్టారు. కొంతమంది రైతులను భూ యజమానులుగాను, మరికొంతమందిని కౌలుదారులుగాను ప్రకటించారు. కొంతమంది రైతులను భూ యజమానులుగాను, మరికొంతమందిని కౌలుదారులుగాను ప్రకటించారు. కౌలుదారులు భూ యజమానికి కౌలు చెల్లిస్తే భూ యజమాని ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాడు. కౌలుదారులు భూ యజమానికి కౌలు చెల్లిస్తే యజమాని ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాడు. జూమ్ సాగుదారులను స్థిర నివాసులుగా మార్చడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన కృషి ఎక్కువ కాలం ఫలించలేదు. జూమ్ సాగుదారులను స్థిర నివాసులుగా మార్చడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన కృషి ఎక్కువగా ఫలించలేదు. నీటి కొరత, పొడి నేల ఉన్న ప్రాంతాలలో స్థిర నాగలి సాధ్యపడదు. నీటి కొరత, పొడి నేల ఉన్న ప్రాంతాలలో స్థిర నాగలి సాధ్యపడదు. నిజానికి నాగలి సాగును అవలంబించిన జూమ్ సాగుదారుల వ్యవసాయ క్షేత్రాలు తగినంత దిగుబడి ఇవ్వకపోవడం వలన నిజానికి నాగలి సాగును అవలంబించిన జూమ్ సాగుదారుల వ్యవసాయ క్షేత్రాలు తగినంత దిగుబడి ఇవ్వకపోవడం వలన వారు తరచుగా నష్టపోయేవారు. తగినంత దిగుబడి ఇవ్వకపోవడం వలన వారు తరచుగా నష్టపోయేవారు. కాబట్టి ఈశాన్య భారతదేశంలో ఉండే జూమ్ సాగుదారులు వారి సంప్రదాయ పద్ధతిలోనే సాగును కొనసాగించాలని పట్టుబట్టారు. ఈశాన్య భారతదేశంలో ఉండే జూమ్ సాగుదారులు వారి సంప్రదాయ పద్ధతిలోనే సాగును కొనసాగించాలని పట్టుబట్టారు. నిరసనలు విస్తృతమవడంతో బ్రిటిష్ వారు కొన్ని అటవీ ప్రాంతాలలో విస్థాపన సాగును చేసుకునే హక్కును వారికి అంతిమంగా కల్పించారు. నిరసనలు విస్తృతమవడంతో బ్రిటిష్ వారు కొన్ని అటవీ ప్రాంతాలలో విస్థాపన సాగును చేసుకునే హక్కును వారికి అంతిమంగా కల్పించారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక వరి పొలంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులు. ఆంధ్రప్రదేశ్లోని ఒక వరి పొలంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులు. గిరిజన సమూహాల జీవనం అడవితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేది. గిరిజన సమూహాల జీవనం అడవితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేది. అటవీ చట్టాలలో మార్పులు జరిగితే అది గిరిజనుల జీవనంపై గణనీయమైన ప్రభావం చూపేది. అటవీ చట్టాలలో మార్పులు జరిగితే అది గిరిజనుల జీవనంపై గణనీయమైన ప్రభావం చూపేది. బ్రిటిష్ వారు అన్ని రకాల అడవుల మీద వారి నియంత్రణను నెలకొల్పి అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. బ్రిటిష్ వారు అన్ని రకాల అడవుల మీద వారి నియంత్రణను నెలకొల్పి అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. బ్రిటిష్ వారికి అవసరమైన కలపను ఇచ్చే
కొన్ని రకాల అడవులను రక్షిత అడవులుగా వర్గీకరించారు. బ్రిటిష్ వారికి అవసరమైన కలపను ఇచ్చే కొన్ని రకాల అడవులను రక్షిత అడవులుగా వర్గీకరించారు. ఈ అడవులలో స్వేచ్ఛగా సంచరించడానికి, విస్థాపనా వ్యవసాయం చేయడానికి, పండ్లు సేకరించుకోవడానికి లేదా జంతువులను వేటాడడానికి ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. ఈ రక్షిత అడవులలో స్వేచ్ఛగా సంచరించడానికి, విస్థాపనా వ్యవసాయం చేయడానికి, పండ్లు సేకరించడానికి లేదా జంతువులను వేటాడడానికి ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో విస్థాపనా సాగుదారులు ఎలా మనుగడ సాగించగలరు? అలాంటి పరిస్థితులలో విస్థాపనా సాగుదారులు ఎలా మనుగడ సాగించగలరు? అందువలన చాలామంది పని, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది. అందువలన చాలామంది పని, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది. కానీ బ్రిటిష్ వారు గిరిజన ప్రజలను అడవులలో నివసించడాన్ని నిషేధించిన తరువాత ఒక సమస్యను ఎదుర్కొన్నారు. కానీ బ్రిటిష్ వారు గిరిజన ప్రజలను అడవులలో నివసించడాన్ని నిషేధించిన తరువాత ఒక సమస్యను ఎదుర్కొన్నారు. అటవీ శాఖ వారు రైల్వే స్వీపర్ల కోసం అవసరమైన చెట్లను నరకడానికి అటవీ శాఖ వారు రైల్వే స్లీపర్ల కోసం అవసరమైన చెట్లను నరకడానికి, దొంగలను తరలించడానికి కూలీలను ఎక్కడి నుండి తీసుకురావాలి అనే సమస్యను ఎదుర్కొన్నారు. బ్రిటిష్ వారు అటవీ శాఖ వారు రైల్వే స్వీపర్ల కోసం అవసరమైన చెట్లను నరకడానికి దొంగలను తరలించడానికి కూలీలను ఎక్కడి నుండి తీసుకురావాలి అనే సమస్యను బ్రిటిష్ వారు ఎదుర్కొన్నారు. స్లీపర్ రైల్వే లైన్లు వేయడంలో వాడే అడ్డ చెక్క కలపలు. స్లీపర్ రైల్వే లైన్లు వేయడంలో వాడే అడ్డ చెక్క పలకలు. స్లీపర్ రైల్వే లైనులు వేయడంలో వాడే అడ్డ చెక్క పలకలు. వలస అధికారులు దీనికి ఒక పరిష్కారం కనిపెట్టారు. అటవీ గ్రామాలలో నివసించేవారు అటవీ శాఖకు కూలీలు అందిస్తామని, అడవులను సంరక్షిస్తామని ఒప్పుకుంటే వారికి అడవులలో చిన్న చిన్న భూక్షేత్రాలు ఇవ్వాలని, వాటిని సాగు చేసుకోవడానికి వారికి అనుమతి ఇవ్వాలని వారు నిర్ణయించారు. వలస అధికారులు దీనికి ఒక పరిష్కార మార్గం కనిపెట్టారు. అటవీ గ్రామాలలో నివసించేవారు అటవీ శాఖకు కూలీలు అందిస్తామని, అడవులను సంరక్షిస్తామని ఒప్పుకుంటే వారికి అడవులలో చిన్న చిన్న భూక్షేత్రాలు ఇవ్వాలని, వాటిని సాగు చేసుకోవడానికి వారికి అనుమతి ఇవ్వాలని బ్రిటిష్ వారు నిర్ణయించారు. కాబట్టి చాలా ప్రాంతాలలో అటవీ గ్రామాలను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం చౌకగా శ్రామికులు లభ్యమయ్యేలా చేశారు. కాబట్టి చాలా ప్రాంతాలలో అటవీ గ్రామాలను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం చౌకగా శ్రామికులు లభ్యమయ్యేలా చేశారు. 1930లలో వేరియర్ ఎల్విన్ మధ్య భారతదేశంలో ఒక గిరిజన సమూహమైన బైగాలు నివసిస్తున్న ప్రాంతాన్ని సందర్శించాడు. 1830లో వేరియర్ ఎల్విన్ మధ్య భారతదేశంలో ఒక గిరిజన సమూహమైన బైగాలు నివసిస్తున్న ప్రాంతాన్ని సందర్శించాడు. వలస అటవీ చట్టాలకు వ్యతిరేకంగా అనేక గిరిజన సమూహాలు ప్రతిస్పందించాయి. వారు కొత్త నియమాలను ఉల్లంఘించి చట్టవిరుద్ధమని ప్రకటించిన వారి పద్ధతులను కొనసాగించారు. వలస అటవీ చట్టాలకు వ్యతిరేకంగా అనేక గిరిజన సమూహాలు ప్రతిస్పందించాయి. వారు కొత్త నియమాలను ఉల్లంఘించి అడవులలో నివసించేవారు కొత్త నియమాలను ఉల్లంఘించి చట్టవిరుద్ధమని ప్రకటించిన వారి పద్ధతులను కొనసాగించారు. కొన్నిసార్లు బహిరంగ తిరుగుబాటు చేశారు. 1906లో అస్సాంలో జరిగిన సంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు. 1930లలో మధ్య పరగణాలలోని జరిగిన అటవీ సత్యాగ్రహం. 1930లలో
మధ్య పరగణాలలో జరిగిన అటవీ సత్యాగ్రహం. 19వ శతాబ్దంలో అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసం, నగదు రుణాలు అందించడం కోసం, వేతనాలకు పనిచేయమని కోరడం కోసం చాలా తరచుగా వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు అడవులలోకి వస్తున్నట్లు గిరిజనులు గమనించారు. 19వ శతాబ్దంలో అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసం, నగదు రుణాలు అందించడం కోసం, వేతనాలకు పనిచేయమని కోరడం కోసం చాలా తరచుగా వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు అడవులలోకి వస్తున్నట్లు గిరిజనులు గమనించారు. జరుగుతున్న దాని పర్యవసానాలను అర్థం చేసుకోవడానికి గిరిజనులకు కొంత సమయం పట్టింది. జరుగుతున్న దాని పర్యవసానాలను అర్థం చేసుకోవడానికి గిరిజనులకు కొంత సమయం పట్టింది. 18వ శతాబ్దంలో భారతీయ పట్టుకు ఐరోపాలోని విపణి లేదా మార్కెట్లో గిరాకీ ఉండేది. 18వ శతాబ్దంలో భారతీయ పట్టుకు ఐరోపాలోని విపణి లేదా మార్కెట్లో గిరాకీ ఉండేది. భారతీయ పట్టుకు గల మంచి నాణ్యత వల్ల దానికి విలువ ఎక్కువగా ఉండేది. భారతీయ పట్టుకు గల నాణ్యత వల్ల దానికి విలువ ఎక్కువగా ఉండేది. భారతదేశం నుండి పట్టు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. భారతదేశం నుండి పట్టు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. విపణి లేదా మార్కెట్ విస్తరించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు పెరిగిన గిరాకీ లేదా డిమాండ్కి తగినట్టుగా పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు. విపణి లేదా మార్కెట్ విస్తరించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు పెరిగిన గిరాకీ లేదా డిమాండ్కి తగినట్టుగా పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించారు. జార్ఖండ్లోని హజరీబాగ్ ప్రాంతంలో సంతాలులు పట్టుగూళ్లను పెంచేవారు. జార్ఖండ్లోని హజరీబాగ్ ప్రాంతంలో సంతాలులు పట్టుగూళ్లను పెంచేవారు. పట్టు వ్యాపారులు తమ ప్రతినిధులను గిరిజన ప్రజల వద్దకు పంపి వీరి ద్వారా గిరిజనులకు రుణాలు అందించేవారు. పట్టు వ్యాపారులు తమ ప్రతినిధులను గిరిజన ప్రజల వద్దకు పంపి వీరి ద్వారా గిరిజనులకు రుణాలు అందించేవారు. పట్టుగూళ్లను సేకరించేవారు. పట్టుగూళ్లను పెంచే వాళ్లకు 1000 పట్టుగూళ్లకు 3 నుంచి 4 రూపాయల వరకు ఇచ్చేవారు. పట్టుగూళ్లను పెంచేవాళ్లకు 1000 పట్టుగూళ్లకు 3 నుంచి 4 రూపాయల వరకు ఇచ్చేవారు. తరువాత వీటిని బర్ధవాన్ లేదా గయకు ఎగుమతి చేసి 5 రెట్లు ఎక్కువ ధరకు అమ్మేవారు. పట్టుగూళ్లను పెంచేవాళ్లకు 1000 పట్టుగూళ్లకు 3 నుంచి 4 రూపాయల వరకు ఇచ్చేవారు ఈ వ్యాపారస్తులు. తరువాత వీటిని బర్ధవాన్ లేదా గయకు ఎగుమతి చేసి 5 రెట్లు ఎక్కువ ధరకు అమ్మేవారు. పట్టు ఉత్పత్తిదారులకు ఎగుమతిదారులకు మధ్య ఒప్పందం కుదిర్చే మధ్యవర్తులు భారీ లాభాలు ఆర్జించేవారు. పట్టు ఉత్పత్తిదారులకు ఎగుమతిదారులకు మధ్య ఒప్పందం కుదిర్చే మధ్యవర్తులు భారీ లాభాలు ఆర్జించేవారు. పట్టు సాగు చేసేవారు చాలా తక్కువగా సంపాదించేవారు. దీనిని అర్థం చేసుకున్న గిరిజనులు విపణి లేదా మార్కెట్ని వ్యాపారులను తమ ప్రధాన శత్రువులుగా భావించారు. పట్టు సాగు చేసేవారు చాలా తక్కువగా సంపాదించేవారు. దీనిని అర్థం చేసుకున్న గిరిజనులు విపణి లేదా మార్కెట్ని వ్యాపారులను తమ ప్రధాన శత్రువులుగా భావించారు. చాపను అల్లుతున్న ఒక హజాంగ్ మహిళ 1920లో బీహార్లోని ఝరియా, రాణిగంజ్ బొగ్గు గనులలో తవ్వకాలు జరిపేవారు. 1920లో బీహార్లోని ఝరియా, రాణిగంజ్ బొగ్గు గనులలో తవ్వకాలు జరిపేవారు. పని కోసం తమ నివాసాలు వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్ళే గిరిజనుల దుస్థితి
మరీ దారుణంగా ఉండేది. పని కోసం తమ నివాసాలు వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్ళే గిరిజనుల దుస్థితి మరీ దారుణంగా ఉండేది. 19వ శతాబ్దం మలి భాగం నుండి తేయాకు తోటల సాగు ప్రారంభమైంది. 19వ శతాబ్దం మలి భాగం నుండి తేయాకు తోటల సాగు ప్రారంభమైంది. అలాగే గనుల తవ్వకం అనేది ఒక ప్రధాన పరిశ్రమగా మారింది. అస్సాంలోని తేయాకు తోటలలో, జార్ఖండ్లోని బొగ్గు గనులలో పనిచేయడానికి గిరిజనులను పెద్ద సంఖ్యలో నియమించారు. అస్సాంలోని తేయాకు తోటలలో, జార్ఖండ్లోని బొగ్గు గనులలో పనిచేయడానికి గిరిజనులను పెద్ద సంఖ్యలో నియమించారు. వారిని నియమించిన కాంట్రాక్టర్లు వారికి తక్కువ వేతనం చెల్లించేవారు. వారిని ఇంటికి తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదు. గిరిజనులు పెద్ద సంఖ్యలో నియమించారు. అస్సాంలోని తేయాకు తోటలలో, జార్ఖండ్లోని బొగ్గు గనులలో పనిచేయడానికి గిరిజనులను పెద్ద సంఖ్యలో నియమించారు. వారు నియమించిన కాంట్రాక్టర్లు వారికి తక్కువ వేతనం చెల్లించేవారు. వారిని ఇంటికి తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదు. 19వ 20వ శతాబ్దాలంతా చట్టాలలో వచ్చిన మార్పులు, వారి పద్ధతులపై విధించిన ఆంక్షలు, వారు చెల్లించాల్సిన కొత్త పన్నులు, వర్తకులు, వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు తిరుగుబాటు చేశారు. 19వ 20వ శతాబ్దాలంతా చట్టాలలో వచ్చిన మార్పులు, వారి పద్ధతులపై విధించిన ఆంక్షలు, వారు చెల్లించాల్సిన కొత్త పన్నులు, వర్తకులు, వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు తిరుగుబాటు చేశారు. 1831-32లో కోలులు, 1831-32లో కోలులు, 1855లో సంతాలులు, 1855లో సంతాలులు, 1910లో బస్తరులు, 1910లో బస్తరులు, 1940లో మహారాష్ట్రలో వర్లీలు, 1940లో మహారాష్ట్రలో వర్లీలు తిరుగుబాటు చేశారు. 1931-32లో కోలులు, 1831-32లో కోలులు, 1855లో సంతాలులు, 1910లో బస్తరులు, 1940లో మహారాష్ట్రలో వర్లీలు తిరుగుబాటు చేశారు. బిర్సా నడిపిన ఉద్యమం అలాంటి ఉద్యమాలలో ఒకటి. 1870 మధ్యకాలంలో బిర్సా జన్మించాడు. 1870 మధ్యకాలంలో బిర్సా జన్మించాడు. ఒక పేద తండ్రికి కొడుకుగా అతను బొహూండా అడవుల చుట్టూ గొర్రెలు మేపుతూ, వేణువు వాయిస్తూ, స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరిగాడు. 1870 మధ్యకాలంలో బిర్సా జన్మించాడు. ఒక పేద తండ్రికి కొడుకుగా అతను బొహూండా అడవుల చుట్టూ గొర్రెలు మేపుతూ, వేణువు వాయిస్తూ, స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరిగాడు. పేదరికం కారణంగా అతని తండ్రి పని కోసం ఒక చోట నుండి మరొక చోటుకి వెళ్ళేవాడు. పేదరికం కారణంగా బిర్సా తండ్రి పని కోసం ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళేవాడు. యుక్త వయసులో బిర్సా గతంలో జరిగిన ముండాల తిరుగుబాట్ల గురించి కథలుగా విన్నాడు. యుక్త వయసులో బిర్సా గతంలో జరిగిన ముండాల తిరుగుబాట్ల గురించి కథలుగా విన్నాడు. ముండా సమూహానికి చెందిన సర్దార్లు అంటే నాయకులు ప్రజలని తిరుగుబాటు చేయమని కోరడం చూశాడు. ముండా సమూహానికి చెందిన సిద్ధార్లు ప్రజలని తిరుగుబాటు చేయమని కోరడం చూశాడు. దిగువల అణిచివేతకు ముందు ముండాలు స్వేచ్ఛగా గడిపిన స్వర్ణయుగం గురించి వారు చర్చించేవారు. దిగువల అణచివేతకు ముందు ముండాల స్వేచ్ఛగా గడిపిన స్వర్ణయుగం గురించి వారు చర్చించేవారు. వారి తెగ పూర్వీకుల హక్కును పునరుద్ధరించే సమయం వస్తుందని వారు చెప్పేవారు. ముండా తెగ
పూర్వీకుల హక్కును పునరుద్ధరించే సమయం వస్తుందని వారు చెప్పేవారు. ఆ ప్రాంతానికి చెందిన మూలవాసులకు తాము వారసులుగాను వారి భూమి ముల్క్ కీ లడాయ్ కోసం పోరాటం చేస్తున్నట్లు భావించి వారి రాజ్యాన్ని తిరిగి పొందాల్సిన అవసరం గురించి ప్రజలకు గుర్తు చేశారు. వారి భూమి ముల్క్ కీ లడాయ్ కోసం పోరాటం చేస్తున్నట్టు భావించి వారి రాజ్యాన్ని తిరిగి పొందాల్సిన అవసరం గురించి ప్రజలకు గుర్తు చేశారు. బిర్సా స్థానిక మిషనరీ పాఠశాలకు వెళ్ళేవాడు. మిషనరీల ప్రబోధాలు వినేవాడు. ముండాలు స్వర్గరాజ్యాన్ని కోల్పోయిన హక్కులను తిరుగు పొందుతారని అక్కడ కూడా చెప్పడం అతను విన్నాడు. ముండాలు స్వర్గరాజ్యాన్ని కోల్పోయిన హక్కులను తిరుగు పొందుతారని అక్కడ కూడా చెప్పడం అతడు విన్నాడు. చెడు పద్ధతులు వదిలి వారు మంచి క్రైస్తవులుగా మారినప్పుడు ఇది సాధ్యపడుతుందని చెప్పేవారు. ఆ తరువాత బిర్సా ఒక ప్రముఖ వైష్ణవ బోధకుడి సహవాసంలో కొంతకాలం గడిపాడు. అతను జంధ్యాన్ని ధరించాడు. స్వచ్ఛత, దైవభక్తికి ఉన్న ప్రాధాన్యతకు విలువనివ్వడం ప్రారంభించాడు. వైష్ణవులు విష్ణువును ఆరాధించేవారు. బిర్సా తాను ఎదుగుతున్న వయసులో తారసపడిన అనేక ఆలోచనల ద్వారా ఎక్కువగా ప్రభావితం అయ్యాడు. గిరిజన సమాజాన్ని సంస్కరించాలనేది అతని ఉద్యమ లక్ష్యంగా ఉండేది. మద్యపానం వదిలేయాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని, మంత్రవిద్యలు, చేతబడులను నమ్మడం మానేయాలని అతను ముండాలను అభ్యర్థించాడు. మద్యపానం వదిలేయాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని, మంత్రవిద్యలు, చేతబడులను నమ్మడం మానేయాలని అతను ముండాలను అభ్యర్థించాడు. కానీ బిర్సా మిషనరీలకు, హిందూ భూస్వాములకు కూడా వ్యతిరేకంగా మారాడనే విషయం మనం తప్పక గుర్తుంచుకోవాలి. ముండాల జీవన విధానాన్ని నాశనం చేస్తున్న బాహ్య శక్తులుగా వారిని అభివర్ణించాడు. వారి పూర్వవైభవాన్ని తిరిగి పొందమని 1895లో బిర్సా అతని అనుచరులకు పిలుపునిచ్చాడు. అతను గతంలోని ఒక స్వర్ణయుగం గురించి మాట్లాడుతూ బిర్సా అది సత్యయుగం అని, అందులో ముండాలు మంచి జీవితాన్ని గడిపారని, కరకట్టలు నిర్మించారని, సహజ నీటి బుగ్గలు వాడుకున్నారని, చెట్లు పండ్ల మొక్కలు నాటారని, జీవనోపాధి కోసం వ్యవసాయం చేశారని తెలిపాడు. బిర్సా గతంలోని ఒక స్వర్ణయుగం గురించి మాట్లాడుతూ అది సత్యయుగమని, అందులో ముండాలు మంచి జీవితాన్ని గడిపారని, కరకట్టలు నిర్మించారని, సహజ నీటి బుగ్గలు వాడుకున్నారని, చెట్లు పండ్ల మొక్కలు నాటారని, జీవనోపాధి కోసం వ్యవసాయం చేశారని తెలిపాడు. బిర్సా కూడా తన ప్రజల మరొకసారి వారి భూములలో పనిచేసుకోవాలని, స్థిరపడాలని, వారి భూములను సాగు చేసుకోవాలని కోరుకున్నాడు. బిర్సా కూడా తన ప్రజలు మరొకసారి వారి భూములలో పనిచేయాలని, స్థిరపడాలని,
వారి భూములను సాగు చేయాలని కోరుకున్నాడు. మిషనరీలను, వడ్డీ వ్యాపారులను, హిందూ భూస్వాములను, ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, బిర్సా అధిపతిగా ముండారాజ్యం ఏర్పాటు కావాలనే రాజకీయ లక్ష్యంతో కొనసాగిన బిర్సా ఉద్యమం బ్రిటిష్ అధికారులను ఎక్కువగా కలవరపెట్టింది. మిషనరీలను, వడ్డీ వ్యాపారస్తులను, హిందూ భూస్వాములను, ప్రభుత్వాన్ని మిషనరీలను, వడ్డీ వ్యాపారులను, హిందూ భూస్వాములను, ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, బిర్సా అధిపతిగా ముండారాజ్యం ఏర్పాటు కావాలనే రాజకీయ లక్ష్యంతో కొనసాగిన బిర్సా ఉద్యమం బ్రిటిష్ అధికారులను ఎక్కువగా కలవరపెట్టింది. బ్రిటిష్ వారి భూ విధానాలు వారి సంప్రదాయ భూ వ్యవస్థను నాశనం చేసేవి. బ్రిటిష్ వారి భూ విధానాలు వారి సంప్రదాయ భూ వ్యవస్థను నాశనం చేసేవి. హిందూ భూస్వాములు, వడ్డీ వ్యాపారులు వారి భూమిని స్వాధీనం చేసుకునేవారు. హిందూ భూస్వాములు, వడ్డీ వ్యాపారులు వారి భూమిని స్వాధీనం చేసుకునేవారు. మిషనరీలు వారి సంప్రదాయ సంస్కృతిని విమర్శిస్తుండేవి. మిషనరీలు వారి సంప్రదాయ సంస్కృతిని విమర్శిస్తుండేవి. బ్రిటిష్ వారి భూ విధానాలు వారి సాంప్రదాయ భూ వ్యవస్థను నాశనం చేసేవి. గిరిజనుల సంప్రదాయ భూ వ్యవస్థను నాశనం చేసేవి. హిందూ భూస్వాములు, వడ్డీ వ్యాపారులు గిరిజనుల భూమిని స్వాధీనం చేసుకునేవారు. హిందూ భూస్వాములు, వడ్డీ వ్యాపారులు గిరిజనుల భూమిని స్వాధీనం చేసుకునేవారు. మిషనరీలు గిరిజన సంప్రదాయ సంస్కృతిని విమర్శిస్తుండేవి. మిషనరీలు గిరిజన సంప్రదాయ సంస్కృతిని విమర్శిస్తుండేవి. ఈ ఉద్యమం వ్యాప్తి చెందటంతో బ్రిటిష్ అధికారులు చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యమం వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ అధికారులు చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1895లో బిర్సాను అరెస్టు చేసి అల్లర్లకు పాల్పడ్డాడనే ఆరోపణల మీద దోషిగా నిర్ధారించి 2 సంవత్సరాలు జైలులో ఉంచారు. 1895లో బిర్సాను అరెస్టు చేసి అల్లర్లకు పాల్పడ్డాడనే ఆరోపణల మీద దోషిగా నిర్ధారించి 2 సంవత్సరాలు జైలులో ఉంచారు. 1897లో బిర్సాను విడుదల చేసినప్పుడు ప్రజల మద్దతు పొందడం కోసం అతడు గ్రామాలు పర్యటించడం ప్రారంభించాడు. అతను సంప్రదాయ చిహ్నాలను, భాషను ఉపయోగించి ప్రజలను ప్రేరేపించి రావణుణ్ణి, దిక్కులు మరియు ఐరోపా వారు రావణుణ్ణి అంతం చేయాలని, అతని నాయకత్వంలో రాజ్యాన్ని స్థాపించాలని కోరాడు. 1897లో బిర్సాను విడుదల చేసినప్పుడు ప్రజలు మద్దతు పొందడం కోసం అతను గ్రామాలు పర్యటించడం ప్రారంభించాడు. అతను సంప్రదాయ చిహ్నాలు, భాషను ఉపయోగించి ప్రజలను ప్రేరేపించి రావణుని, దిక్కులు లేదా ఐరోపా వారు రావణుని అంతం చేయాలని, అతని నాయకత్వంలో రాజ్యాన్ని స్థాపించాలని కోరాడు. దీనితో బిర్సా అనుచరులు దిక్కుల, ఐరోపా వారి అధికారానికి చిహ్నాలుగా ఉన్న వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో బిర్సా అనుచరులు దిక్కుల, ఐరోపా వారి అధికారానికి చిహ్నాలుగా ఉన్న వాటిని లక్ష్యంగా చేసుకున్నారు. వారు రక్షకభట నిలయాల మీద, చర్చిల మీద దాడి చేశారు. వ్యాపారుల, జమీందారుల ఆస్తులను దోచుకున్నారు. బిర్సా రాజ్యానికి చిహ్నంగా వారు తెల్ల జెండాను ఎగరవేశారు. 1900లో బిర్సా కలరా వ్యాధితో మరణించడంతో ఉద్యమం నీరు కారిపోయింది. 1900 సంవత్సరంలో బిర్సా కలరా వ్యాధితో మరణించడంతో ఉద్యమం నీరు గారిపోయింది. అయినప్పటికీ ఈ ఉద్యమం 2 విషయాలలో ప్రాముఖ్యత సంతరించుకుంది. మొదటిది, ఆదివాసీల భూమిని దిక్కులు సులభంగా స్వాధీనం చేసుకోలేని విధంగా చట్టాలను ప్రవేశపెట్టేలా వలస ప్రభుత్వాన్ని ప్రోద్బలం చేసింది. రెండోది, ఆదివాసీ ప్రజలకు అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన చేయగల సమర్థత కలదని,
అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన చేయగల సమర్థత కలదని, వలస పాలనపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగలరని, వలస పాలనపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగలరని మరోసారి నిరూపించింది. రెండోది, ఆదివాసీ ప్రజలకు అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన చేయగల సమర్థత కలదని, వలస పాలనపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగలరని మరోసారి నిరూపించింది. బ్రిటిష్ వారు గిరిజన ప్రజలను ఆటవికులు, క్రూరమైన వారుగా పిలిచారు. బ్రిటిష్ వారు గిరిజన ప్రజలను ఆటవికులు, క్రూరమైన వారు అని పిలిచారు. జూమ్ సాగులో విత్తనాలు విత్తే విధానాన్ని వెదజల్లు విధానం అంటారు. జూమ్ సాగులో విత్తనాలు విత్తే విధానాన్ని వెదజల్లు విధానం అంటారు. బ్రిటిష్ భూమి శిస్తు విధానాల ప్రకారం మధ్య భారతదేశంలోని గిరిజన నాయకులు భూ హక్కులను పొందారు. బ్రిటిష్ భూమి శిస్తు విధానాల ప్రకారం మధ్య భారతదేశంలోని గిరిజన నాయకులు భూ హక్కులను పొందారు. బీహార్లో బొగ్గు గనులు బీహార్లోని బొగ్గు గనులలోనూ, అస్సాంలోని తేయాకు తోటలలో పనిచేయడానికి గిరిజనులు వెళ్ళారు. బీహార్లోని బొగ్గు గనులలోనూ, అస్సాంలోని తేయాకు తోటలలోనూ పనిచేయడానికి గిరిజనులు వెళ్ళారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.